శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఉత్ప్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 226 అధ్యాయాలు పూర్తి చేసి 227వ అధ్యాయంలోని 66వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 67వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ధీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. త్రాసయన్నివ దేవేంద్ర వాగ్భిస్తక్షసి మామిహ సంయతే మయి నూనం త్వం ఆత్మానం బహుమన్యసే. దేవేంద్ర, నన్ను బెదిరిస్తున్నట్లుగా నీ మాటలతో నన్ను నరుకుతున్నావు. నేను నిగ్రహంతో ఉన్నాను కాబట్టి నిన్ను నీవు చాలా గొప్పవాడు అనుకుంటున్నావు. కాలక ప్రథమమాయాన్మాం పశ్చాత్వామనుధావతి తేన గర్జసి దేవేంద్ర పూర్వం కాలహతే మయి. కాలం ముందు నన్ను వెంటాడింది, ఇకపై నీ వెంటబడుతుంది. దేవేంద్ర, నేను ముందుగా కాలపీడితునయ్యాను కాబట్టి నువ్వు నా ముందు గర్జిస్తున్నావు. కోహిస్థాతు మలంలోకే మమ క్రుద్ధస్య సంయుగే కాలస్తు భగవాన్ ప్రాప్త తేన తిష్టసి వాసవా. నేను కోపిస్తే యుద్ధంలో నా ఎదుట నిలవగలవాడెవడున్నాడు? వాసవా, ఓ ఇంద్ర, బలవంతమైన కాలం నన్ను లొంగదీసింది, అందుకే నా ఎదుట నిలవగలిగావు. ఎత్తద్వర్ష సహస్రాంతం పూర్ణం భవితుమర్హతి యథా మే సర్వతాగ్రాణి న సుస్థాని మహోజస అహమైంద్రాచ్యుత స్థానాత్ త్వమింద్ర ప్రకృతో దివి. దేవతల కాలం 1000 సంవత్సరాలు ముగిపోతుంది. అప్పటి వరకే నువ్వు ఇంద్రుడివి. నేను బలశాలినైనా ఇప్పుడు నా శరీరంగాలు కుదురుగా లేవు. నేను ఇంద్ర పదవిని కోల్పోయాను. నువ్వు ఇప్పుడు ఇంద్రుడు అయ్యావు. సుచిత్రే జీవలోకేస్మిన్ ఉపాసయ కాలపుర్యాత్ కిమి కృత్వా త్వమింద్రోజ్యా కిం వా కృత్వా వయం చ్యుత. కాల వైపరీత్యం వల్ల ఈ విచిత్ర జీవలోకంలో నువ్వు ఇప్పుడు పూజింపబడుతున్నావు. ఏం చేసి నువ్వు ఇంద్రుడవయ్యావు? ఏ కారణం వల్ల నేను ఇంద్ర భ్రష్టున్నయ్యాను? కాలః కర్తా వికర్తా చ సర్వమన్యత కారణం నాశం వినాశం ఐశ్వర్యం సుఖం దుఃఖా భవభో విద్వాన్ పాప్యేవ మచ్చర్ధన్న ప్రహృష్యేన్ నవ్యతే. కలిగించేది కాలమే, నశింపజేసేది కాలమే, కాబట్టి మిగిలినదేది కారణం కాదు. అందుకే పండితుడు నాశమో వినాశమో ఐశ్వర్యమో సుఖమో దుఃఖమో అభ్యుదయమో ప్రాభవమో ఏది పొందినా కూడా ఆనందించడు, కలతపడడు. త్వమేవ హీంద్ర నేత్తాస్మాన్ వేదమో వేదాహం త్వం చ వాసవ కిం కర్తసేమాం కించత్వం కాలేన నిరపత్రప. ఇంద్రా, నేనేమిటో నీకు తెలుసు, నువ్వేమిటో నాకు తెలుసు. అయినా సిగ్గు లేకుండా నిన్ను నువ్వు పొగడుకున్నావు. కాలమే ఇదంతా చేయిస్తున్నది. త్వమేవ హి పురా వేత్త యత్తదా పౌరుషం మమ సమరేషు చ విక్రాంత పర్యాప్తం తన్నిదర్శనం. అప్పటి నా పౌరుషం ఎటువంటిదో నీకే అందరిగా నా బాగా తెలుసు. యుద్ధంలో నా పరాక్రమాన్ని ఎన్నో మార్లు చూశావు నువ్వు. ఒక ఉదాహరణ చెప్తాను విను. ఆదిత్యాశ్చైవ రుద్రాశ్చ సాధ్యాశ్చ శుభే సహ మయా వినిర్జితా పూర్వమృతస్య సిజీపతే త్వమేవ శక్రజానాసి దేవాసుర సమాగమే
సమేత వివిధా భగ్నా తరసా సమరేమయ పర్వతాస్య సకృత్క్షిప్త సవనౌకస సటన్ శిఖరా భగ్నా సమరే ముద్రితే మయా కిన్ను శక్య మయా కర్తుం కాలో హి ధృతక్రమ నహి త్వన్నోత్సహే హంత్వం సవజ్రమపి ముష్టినా నతు విక్రమ కాలోయం క్షమా కాలో అయమాగతః తేన త్వాం మర్షే చక్రా దుర్మర్శనతరస్వయ తమ్మాం పరిణ్యే కాలే పరీతం కాలవహిన్యా నేతం కాలపాశేన బద్ధం చక్ర విగతసే అయం సపురుష శ్యామః లోకస్య ధృతిక్రమః బద్ధ్వా తిష్టతి మాం రౌద్ర పశుం రసనయాయత లాభాలాభో సుఖం దుఃఖం కామక్రోధో భావో వధబంధ ప్రమోక్షం చ సర్వం కాలేన లభ్యతే. పూర్వం దేవాసుర సంగ్రామంలో నేను ఆదిత్యుల్ని రుద్రుల్ని సాధ్యుల్ని వసువుల్ని దేవతలను జయించాను. అది నీకు తెలుసు కదా. మూకుమ్మడిగా వచ్చిన దేవతలందరినీ నేను యుద్ధంలో భంగపరిచా. వనవాసులతో సహా ఎన్నో పర్వతాలని నీ మీదకు విసిరాను. నేను బండలతో శిఖరాలతో సహా ఎన్నో కొండలను నీ తల మీద బద్దలు చేశాను. ఇప్పుడు నేనేమీ చేయలేను. కాలాన్ని అతిక్రమించడం కష్టం. నువ్వు వజ్రధారివైనా నేను పిడికిలతో నిన్ను చంపగలను, కానీ చంపాలనుకోవటంలే. ఇది సహించవలసిన సమయమే కానీ పరాక్రమానికి కాలం కాదు. అందువల్ల ఇంద్రా, ఇప్పుడు నేను క్షమించేస్తున్నా నిన్ను. నిజానికి ఇప్పుడైనా నువ్వు నన్ను సహించలేవు. అటువంటి నాకు కాలం ముంచుకొని వచ్చింది. కాలాన్ని చుట్టుముట్టింది, కాలం నియంత్రించి బంధించింది. ఇంద్రా, అందువల్లనే ప్రగల్భాలు పలకగలుగుతున్నావు. ఆ భయంకర కాలపురుషుని లోకాలు అతిక్రమించలేవు. పశువును తాటితో బంధించినట్టు అతను నన్ను బంధించి ఉన్నాడు. ఇప్పుడు లాభం కానీ నష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ కామక్రోధాలు కానీ అభ్యుదయ పరాభవాలు కానీ సావు కానీ బంధం కానీ బంధ మోక్షణం కానీ అన్నీ కాలం వల్లనే జరుగుతాయి. నాహం కర్త నకర్త త్వం కర్తాయస్తు సదా ప్రభు సోయం పచతి కాలో మాం వృక్షే ఫలమివాగతం యాన్యేవ పురుష కుర్వాన్ సుఖై కాలేన యుజ్యతే పునస్తాన్యేవ కుర్వాణ దుఃఖై కాలేన యుజ్యతే నచ కాలేన కాలజ్ఞ స్పృష్ట శోచితుమర్హతి తేన శక్ర న శోచామి నాస్తి శోకే సహాయత యదా హి శోచిత శోక వ్యసనం నాపకర్షతి సామర్థ్యం శోచితో నాస్తి యతోహం నాద్య శోచిమి ఏవ ముక్త సహస్రాక్ష భగవాన్ పాకశాసన పతి సంహృత్య సంరభం ఇచ్చువాచ శతక్రతు సవజ్రముజ్యతం బాహుం దృష్ట్వా పాశాం శివారుణాన్ కస్యేహ న వ్యధే బుద్ధి మృత్యోరపి జిఘాం సదా సాతేన వ్యధితే బుద్ధి అచలా తత్వదర్శిని. నేను కర్తనుగాను, నువ్వు కర్తవు గారు, అన్నింటికి నిత్యం కర్తయ్యే. సమర్థమైన కాలం చెట్టు మీద పండులాగా నన్ను పక్వస్థితికి తెచ్చింది. పురుషుడు కాల సహకారం ఉన్నప్పుడు ఏ పనులు చేసినా సుఖంగా ఉంటాడు. కాలం సహకరించకపోతే అవే పనులు దుఃఖాన్ని కలిగిస్తాయి. కాలం ఏమి ఎరిగినవాడు కాలానికి లోనై దుఃఖపడి వచ్చినా కూడా దుఃఖించడు. ఇంద్రా, అందువల్లనే నేను శోకించడం లేదు. కష్టాల నుండి బయటపడటానికి శోకం సహాయపడదు. ఎప్పుడు శోకించేవాడి శోకం బాధలను పోగొట్టలేదు. శోకించేవాడి శక్తి కూడా నశిస్తుంది. అందుకొని నేను శోకించడంలా. బలి ఇలా పలకగానే సహస్రాక్షుడు, పాకశాసనుడు, శతక్రతుడు, పూజ్యుడు అయిన దేవేంద్రుడు కోపాన్ని నిరోధించుకొని ఇలా అన్నాడు. వజ్రాన్ని వరుణపాశాలని ధరించి పైకెత్తిన నా చేతిని చూస్తే చంపడానికి వచ్చిన మృత్యువు కూడా బుద్ధి కలతపడుతుంది. ఇతరుల విషయం ఇంకా చెప్పేదే ఉంది, కానీ నీ బుద్ధి నిశ్చలం. తత్వం ఎరిగింది కాబట్టి చలించడం లేదు. ధ్రువన్నవ్యధసేజ్యత్వం ధైర్యాత్ సత్యపరాక్రమ కోవి విశ్వాసమర్థేషు శరీరే వా శరీరభృత్ కర్తుముత్సాహతే లోకే దృష్ట్వా సంప్రస్థితం జగత్ అహమప్యేవ మే వైనం లోకం జానామ్యశాశ్వతం కాలాగ్నావాహితం ఘోరే గుహ్యే సతతగేక్షరే నచాత్ర పరిహారోస్తి కాల సృష్టస్య కస్యచిత్ సూక్ష్మానాం మహతాంచైవ భూతానాం పరిగచ్చతాం అనిశస్య ప్రవక్తస్య భూతాని పృచితః సదా అనివృత్తస్య కాలస్య క్షయం ప్రాప్తో నముచ్యతే అప్రమత్తః ప్రమత్తేషు కాలో జాగర్త్యతేషు ప్రయత్నేనాప్యపక్రాంతః దృష్టపూర్వో న కేనచిత్
పురాణ శాశ్వతో ధర్మ సర్వ ప్రాణభృతాంగమ కాలో న పరిహార్యాస్తి వ్యతిక్రమ అహోరాత్రం చ మాసాం క్షణాండా భవాంతల సంపీడతే కాల వృద్ధిం వార్ధుగో యథా. ఓ సత్యపరాక్రమ, నువ్వు ధైర్యం వల్లనే నిశ్చితంగా వెదజెందడం లేదు. విశ్వంతా ధైర్యం వల్లనే నిశ్చితంగా ఉంటుంది. ఏ పురుషుడైతే విశ్వం అంతా వినాశం అవుతున్నా కూడా కదలకుండా ఉంటాడు. ఏ పురుషుడికి ఆ సమయంలో కూడా ధన వైభవాల మీద కానీ శరీరం మీద కానీ విశ్వాసం పెట్టుకోకుండా ఉంటాడు. నేను కూడా అలానే సర్వవ్యాపి అవినాశి భీకరము కాలాధిపత్యమైన ఈ లోకాన్ని క్షణభంగురంగా భావిస్తున్నా. కాలం స్పృశించిన తర్వాత తప్పించుకునే అవకాశం ఎవరికీ ఉండదు. సూక్ష్మభూతాలైనా మహాభూతాలైనా కాలాగ్నిలో పక్వం కావాల్సిందే. వీటికి కూడా పరిహారం ఉండదు. కాలం ఎవ్వరికీ లొంగదు, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ప్రాణులను పక్వానికి తెస్తుంటుంది, దానికి తిరుగులేదు. కాలానికి ఎరైన వాడు తప్పించుకునే దారే లేదు. ప్రమత్తులైన ప్రాణుల్లో అప్రమత్తమే మేల్కొని ఉంటుంది కాలం. ఎంత ప్రయత్నించినా కాలాన్ని వెనక్కి మరల్చగలడం ఇంతవరకు ఎవరూ చూడలేదు. కాలం అనాది, సనాతనం, ధర్మస్వరూపం, సర్వ ప్రాణులపై సమదృష్టి కలిదే కాలం. దానికి పరిహారం కానీ దాన్ని అతిక్రమించడం కానీ లేదు. అహోరాత్రాంశ మాసాంశ క్షణాక్షాంటాలవాంకల. వడ్డీ వ్యాపారం చేసేవాడు వడ్డీ లెక్క కట్టినట్లు కాలం కూడా అహోరాత్రాల్ని, మాసాల్ని, క్షణాల్ని, కాష్టాల్ని, లవాల్ని, కళ్ళను కూడా లెక్కగట్టి పీడిస్తుంది. ఇదమధ్య కరిష్యామి స్వహ కర్తాస్మీతి వాదినం కాలో హరిత సంప్రాప్త నదీ వేగైవద్రోం ఇదానిం తావదేవాసో మయా దృష్ట కథన్మృత ఇది కాలేన శ్రీతాం ప్రలాప శ్రూయతే నృణాం నశ్యంత్యర్థాస్తథా భోగ స్థానమైశ్వర్యమేవ చ జీవితం జీవలోకస్య కాలేనాగమ్యనీయతే. ఉచ్ఛ్రాయ వినిపాతాంత భాగో భావ సైవ చ అనిత్యమధ్రువం సర్వం వ్యవసాయో హి దుష్కర సాతేన వ్యధితే బుద్ధి అచల తత్వదర్శిని అహమాసం పురాచేతి మనసాపి న బుధ్యతే కాలేనాక్రమ్య లోకేస్మిన్ పచ్యమానే బలీయసే అజ్యేష్టమకరిష్టం చ క్షప్యమానో న బుధ్యతే. ఈర్ష్యాభిమాన లోభేషు కామక్రోధే క్రోధభయేశ్చ స్పృహా మోహాభిమానేషు లోకసక్తో విముహ్యతి. భవాంస్తు భవతత్వజ్ఞ విద్వాన్ జ్ఞానతపోన్విత కాలం పశ్యతి సువ్యక్తం ప్రాణావామలకం యథా. కాలచారిత్ర తత్వజ్ఞ సర్వశాస్త్ర విశారద వివేచనే కృతాత్మాసి స్పృహణీయో విజానతాం సర్వలోకో క్షేమన్యే భుజా పరిగతస్వయా. ఈ పని ఈరోజు చేస్తాను, మిగిలింది రేపు చేస్తాను అనేవాడిని నదీ వేగం చెట్టును కూల్చినట్లుగా కాలం హరిస్తుంది. నేను వాడిని ఇప్పుడు చూశాను, అయ్యో అప్పుడే చనిపోయాడే అని కాలవపతులను కూర్చున్న మాటలు మనుషుల మధ్య వినిపిస్తూ ఉంటాయి. సంపదలు నశిస్తాయి, భోగాలు నశిస్తాయి, స్థానం ఐశ్వర్యం నశిస్తాయి. అలాగే ప్రాణుల జీవితాన్ని కూడా మీదకి వచ్చి కొనిపోతుంది కాలం. పడేదాకానే పైకెక్కేది, మరణం దాకానే జీవించేది, కనిపించేదంతా నశించేది. అస్థిరమైనా దాన్ని మననం చేయగలగటం దుష్కరం. నీ బుద్ధి స్థిరమైనది, తత్వం ఎరిగింది కాబట్టి నువ్వు వ్యధ చెందడం లేదు. నేను ఒకప్పుడు అలానే ఉండేవాడిని అన్న ఆలోచన కూడా నీ మనసులో లేదు. బలీయమైన కాలం లోకాన్ని ఆక్రమించి అందరినీ పక్వం చేస్తున్నప్పుడు పెద్ద చిన్న అన్న భేదం ఏమీ ఉండదు. కాలాగ్నిలో పడిపోతున్నవాడు ఆ విషయాన్ని కూడా గ్రహించలేడు. ఈర్ష్య, అభిమానం, లోభం, కామం, క్రోధం, భయం, స్పృహ, మోహం, అభిమానం వీటిలో మునిగి లోకం మోహానికి గురైపోతుంది. నువ్వు విద్వాంసుడివి, జ్ఞానివి, తపస్సువి, పదార్థ తత్వజ్ఞానం తెలిసిన వాడివి, కరతలామలకంలాగా కాలాన్ని స్పష్టంగా చూడగలవు. కాల చారిత్ర తత్వవేత్తవు, సర్వశాస్త్ర విశారదుడు, వివేచనలో నిపుణుడు. ఇంద్రుడు చెప్తున్నాడు ఇదంతా బలిచక్రవర్తితో. జ్ఞానులు కోరదగిన వాడివి. నువ్వు నీ బుద్ధితో లోకాన్నందరినీ గ్రహించావని నేను అనుకుంటున్నాను.
सर्वतो मुक्त न कच्चित् परिषज्यते रजस्य हि तमस्य स्पृशते न जितेन्द्रियं निष्प्रीतिं नश्च संतापम् आत्मानं तोपासने सुहृदं सर्वभूतानां निर्वैरं शान्तमानसं दृष्ट्वा तां मम संजाता त्वय्यम् अनुक्रोशि विमतिः नाहमे तदृशं बुद्धां हन्तुमिच्छामि वन्दवे आमृशंस परो धर्मः अनुक्रोशाश्च मे त्वयि मोक्षन्ते वारुणः पाशा तवामे कालपर्ययात् प्रजानामपचारेण स्वस्ति स्मासुरः यदा श्वश्रूं स्नुषां वृद्धां परिचारणे योक्षते पुत्रस्य पितरं मोहात् प्रेषयिष्य कर्मसु ब्राह्मणे कारयिष्यन्ति वृषालापादधावनं शूद्राश्च ब्राह्मणीं भार्याम् उपयास्यन्ति निर्भया वियोनिषि विमोक्षन्ति बीजान् पुरुषा यदा संकरंकांश भाण्डैश्च बलिञ्चैव कुपात्रकै चातुर्वर्ण्यं यदा कृष्णम् अमर्यादं भविष्यति एकैकस्ते तथा पास्य क्रमशः परिमोक्षते अस्मत्तस्ते बहिर्नास्ति समयं प्रतिपालय सुखी भव निराबाधा स्वस्थयता निरामया तवेम मुक्त्वा भगवान् शतक्रतुः प्रतिप्रयातो गजराजवाहनः विजित्य सर्वान् आसुरान् सुराधिपान् ननन्दहर्षेण बभूव चैकराट् महर्षयस्तुष्टुपु पुरञ्जसाचतम् वृषाकपिन् सर्वचराचरेश्वरम् हिमापहो हव्यमुपागचाध्वरे तदामृतं च अर्पितम् ईश्वरोऽपि द्विजोत्तमैः सर्वगतैरभीष्टदः विदीप्ततेजा गतमञ्जुनीश्वरः प्रशान्तचेता मुदितः स्वमालयं त्रिविष्णुवं प्राप्य మోదవాసవః. అంతరా విహరిస్తూ కూడా అన్నీ వీడిన వాడవు. నువ్వు దేని మీద నీకు ఆసక్తి లేదు. నువ్వు జితేంద్రియుడు కాబట్టి రజోగుణం గాని తమోగుణం గాని నిన్ను స్పృశించలేవు. హర్షరహితము, సంతాపరహితము, సర్వప్రాణులకు మిత్రము, వైరరహితము, శాంత చిత్తము అయిన ఆత్మను నువ్వు ఉపాసిస్తున్నావు. నిన్ను చూసిన తర్వాత నీపై నాకు దయ కలుగుతున్నది. ఇంతటి జ్ఞాన్ని బంధించి చంపాలని నేను కోరుకోవటం లేదు. క్రౌర్యం లేకపోవటం ఉత్తమ ధర్మం. నీపై నాకు దయ కలిగింది. కొంతకాలం తర్వాత నిన్ను బంధించిన ఈ వారుణ పాశాలు తమంతా తామే విడిపోతాయి. సుమా మహానుభావ, ప్రజల్లో సదాచారం నశించినప్పుడు నీకు మేలు కలుగుతుంది. వృద్ధురాలైన అత్తచేత కోడలు పరిచర్యలు చేయించుకున్నప్పుడు, మోహవశులైన కొడుకు తండ్రికి పనులు చెప్పి చేయించుకున్నప్పుడు, శూద్రులు బ్రాహ్మణులచే కాళ్ళు పట్టించుకున్నప్పుడు, శూద్రులు నిర్భయంగా బ్రాహ్మణ స్త్రీలను పెళ్లాడినప్పుడు, పురుషులు హీనజాతుల్లో పిల్లలను కన్నప్పుడు, కంచుపాత్రల్లో సర్వజాతులు కలిసి భోజనాలు చేసినప్పుడు, అపవిత్ర పాత్రలతో దేవతలకు బలి ఇచ్చినప్పుడు, 4 వర్ణాల వారందరూ హద్దులను అతిక్రమించినప్పుడు నీ పాశాలు ఒక్కొక్కటిగా విడిపోతాయి. నా వల్ల భయపడవలసిన అవసరం లేదు. సమయానికై వేచి చూడు. బాధలు లేకుండా, రోగాలు లేకుండా స్వస్థ చిత్తంతో సుఖంగా ఉండు. ఈ రీతిగా పలికి పూజ్యుడైన దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. అసురులందరినూ జయించి ఆయన సురాధిపుడై ఏకఛత్రాధిపతి అయి ఆనందించాడు. ఆ సమయంలో సమస్త చరాచర జగత్తుకు ప్రభు అయిన దేవేంద్రుని మహర్షులు ఎంతగానో కొనియాడారు. అగ్నిదేవుడు యాగ హవ్యవాహకుడయ్యాడు. ఇంద్రుడు సేవకులు అర్పించే అమృతాన్ని ఆస్వాదించాడు. సర్వత్ర చరించగల ద్విజశ్రేష్ఠుల స్థుతుల వంది దీప్త తేజస్కుడై, క్రోధశూన్యుడై, ప్రశాంత చిత్తుడై, ప్రసన్నుడై ఇంద్రుడు స్వర్గలోకాన్ని పొంది ఆనందించాడు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి బరివాసవ సంవాదే సప్తవింశత్యధిక ద్విశతమోధ్యాయ. ఇది వ్యాస భగవానుడు రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 227వ అధ్యాయం. రేపు మనం 228వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.